ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ లో మొత్తం ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. ఇంత ముందు నాగ చైతన్య మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్ కెళ్ళి గజ 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 ఆడించిన మొగోడు మన నాగ చైతన్య. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ లో ఈ సినిమా పెద్ద హిట్ ప్రతి ఒక్కడు అంటాడు. కానీ చెప్తున్నా, సాయి పల్లవి ఈ సినిమాకి సాయి పల్లవి దేవత. అఖిలేని ఫ్యామిలీకి ఈ సినిమాతో దరిద్రం పోయినట్టు, దళిద్రం కాదు, ఇంకేం లేదన్నా. అంతా బ్రో ఆయన యాక్టింగ్ ఏంది బ్రో అసలుకి, అబ్బే దిమ్మ తిరిగిపోతున్నది యాక్టింగ్ బ్రో అసలుకి. తాండవం ఒక పుష్ప సినిమా చూస్తే ఎంత గూస్ బంప్స్ వచ్చినాయో, ఈ తండేల్ అనే సినిమా అంతకన్నా ఎక్కువ గూస్ బంప్స్ వస్తున్నాయి. మేబీ పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. నేను అంతగానే చెప్పిన వన్ మ్యాన్ షో నాగ చైతన్య. ఎవరు చెప్పిండు వన్ మ్యాన్ షో నాగ చైతన్య? అప్పుడే నేను చెప్పిన, ఈ సినిమా ఆడకపోతే బుద్ధుని పక్కన నా తలకాయ ఉంటాయి అని చెప్పేసి. బ్లేడ్ ఈ సినిమా ఫస్ట్ రోజే 1000 కోట్లు కొడుతుంది. అంత గుద్దలు దమ్మున్న సినిమా ఇది. జై నాగ చైతన్య. ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి, జై హింద్ అని చెప్పేసి మన హిందుస్థాన్ ని ప్రైజ్ ఎలా చేయాలి అనేది చాలా బాగా చూపించారు. మస్త్ అనిపించేస్తుంది. పాకిస్తాన్ దేశస్తుడైనా సరే సముద్రంలో పాకిస్తాన్ వ్యక్తిని కాపాడడం అనేది రియల్ గేటు. మనోడు పక్కోవడానికి కాదు, పరదేశం అనేది కాదు, శత్రు దేశం కాకుండా అతన్ని కాపాడి మనోడిని ఎండింగ్ లో క్లైమాక్స్ లో మనోడిని కాపాడుకునే సందర్భంలో, మనోడిని తీసుకొచ్చే సందర్భంలో అక్కడ మనోడు చేసే సన్నివేశాలు అంటే క్లైమాక్స్ రచ్చ. ఇక బుజ్జితెల్లే సాంగ్ అయితే సినిమా హైలైట్. అలాగే శివుడు సాంగ్ చేస్తుంటే మాత్రం ఇక నర్తిచ్చుడు అంటారు కదా, ఆ టైప్ లో వచ్చేస్తాయి. ఇప్పటివరకు అయితే మనం గూస్ బంప్స్, రక్తాలు పొంగితే ఏదో నరాల్లో రక్తం పారుతుంది అంటారు కదా, నేనైతే ఎవరి దగ్గర చూడలేదు కాక. సినిమాలో సాయి పల్లవిని వచ్చి మనోడు వెనక నుంచి వచ్చి పట్టుకున్నప్పుడు మెడ మీద ఎంట్రుకలు నిక్కబడుచుకునే సన్నివేశం చూపించారు. దాన్ని అంటారు అనమాట రక్తాలు, ఎంట్రుకలు నిక్కబడుచుకోవడం అంటారు కదా, రోమాలు నిక్కబడుచుకుంటా. అది ఇప్పటికి ఎవరు చూడలేవు, అరుస్తూ ఉంటాం మీద అదే రోమాలు నిక్కబడుచుకున్నారా కాక. గుగ్గు కనబడుతుంది చూడండి. ఏం లేదు, సినిమాలో చూపించారు. అది రోమాలు నిక్కబడుచుకున్నామంటే నాకు తెలిసి లవ్ స్టోరీ తర్వాత అది రియల్ స్టోరీ అయితే ఈ స్టోరీ రియల్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ. సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ మరో లవ్ స్టోరీగా రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా బెస్ట్ సినిమా. తండేల్ సినిమాతో దడేలు అనిపించారు నాగ చైతన్య ఫ్యాన్స్ కి, దక్కిన ఫ్యాన్స్ కి అయితే పండుగ బాబా. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. బాలయ్యకి తమను బ్యాక్గ్రౌండ్ అయితే, జైలర్ కి మన బక్కోడు అయితే మాత్రం మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవశ్రీ వేస్ అయితే అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ ఎమోషన్ లవ్ సీన్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్, స్క్రీన్ ప్లే సూపర్ అనమాట. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి, ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. థ్యాంక్ యూ. ఏ సినిమాలు ఎంతవరకు అలా చూడలేదు. రియల్ స్టోరీ కదా, రియల్ సినిమాలో పెట్టినా కూడా ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది న్యాచురల్ గా. అంటే ఫ్యామిలీ ప్లస్ లవ్ ఇద్దరు చూడొచ్చు. ఫ్యామిలీ ఫాదర్ కి ఎలా వాల్యూ ఇస్తారు, ఫాదర్ కోసం స్టోరీ చెప్తే బాగా మంచి దేశభక్తి గురించి ఏ విధంగా తీయించారు బాగా చూపించారు. మనకి ఇట్లా ఒక ఇండియన్ ఫ్లాగ్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి చాలా బాగుంది. అది అంటే మన ఒక లోన్ లైన్ వాడారు ఏంటంటే మన ఫ్లాగ్ కానీ మన బాడీ కానీ మంటకి కానీ నిప్పుకు కానీ నీళ్ళకి కానీ మట్టికి కానీ చెందాలి. ఆ పరంగా ఆ సిచ్యువేషన్ లో ఆ ఉన్నదాన్ని వాడుకొని ఫ్లాగ్ ని కాల్చేసి చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య స్టోరీ లైన్ కానీ, ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ, హీరో ఇంట్రడక్షన్ డిఫరెంట్ గా బీజిఎం బాగుంది. డిఎస్పీ గురించి చెప్పాల్సి చాలా బాగా పెట్టారు. ఆబ్వియస్లీ బుజ్జితెల్లే ఒకటాను, ఒకటి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది చాలా బాగుంది. శివుడి సాంగ్ అదే బ్యాక్గ్రౌండ్ సాంగ్. సినిమా మొత్తం అదే నడుస్తుంది. వైట్ సీన్స్ దగ్గర స్టోరీ లాగ్ అంటారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటుంది. సినిమా అయితే స్టోరీ ఒక లవ్ స్టోరీ, రియల్ స్టోరీ